ఈ వీడియోలో దొండకాయ కర్రీ, రవ్వ ఉప్మా, అందులోకి మంచి కాంబినేషన్ దోసకాయ పచ్చడిని షేర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. ముందుగా దోసకాయ పచ్చడి చేయడం కోసం కడాయిలో నూనె వేసి వేడి చేసి టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, పసుపు వేసి మగ్గించి కొత్తిమీర కూడా వేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, వెల్లుల్లి, దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసి ఇంగు తాలింపులో వేసి కలిపేసుకుంటే పచ్చడి రెడీ అవుతుంది. ఇంకా ఇందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, దోసకాయ ముక్కలు వేసి కలుపుకుంటే తినేటప్పుడు నోటికి తగులుతూ రుచి మరింత బాగుంటుంది. ఇలా చేసుకున్న దోసకాయ పచ్చడి ఉప్మా ఇంకా దోశల్లోకి చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేనైతే ఎక్కువగా ఉప్మాలోకి ఈ దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటాను. రవ్వ ఉప్మా చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి చేసి పల్లి గింజలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో తాలింపు గింజలు వేసి వేగించిన తర్వాత అల్లం ముక్కలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి రెగ్యులర్గా అందరూ చేసుకునే రెసిపీస్ అయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. నేను చేసిన ప్రాసెస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్యారెట్ ముక్కలు వేసి నీళ్లు పోసి ఉప్పు, టమాటా ముక్కలు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు వేయించిన రవ్వ వేసి కలుపుకోవాలి. బొంబాయి రవ్వకు బదులుగా గోధుమ రవ్వ లేదంటే సేమియాతో కూడా చేసుకోవచ్చు. దోశ, పెసరట్లోకైనా ఈ ఉప్మాను వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చివరిగా తరిగిన కొత్తిమీర, నెయ్యి, వేయించిన పల్లి గింజలు వేసి కలుపుకుంటే ఉప్మా రెడీ అవుతుంది. ఇంకా ఉప్మాలో మన రుచికి తగ్గట్టుగా ఇంట్లో వారికి నచ్చినట్టుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఉప్మా పైన కొద్దిగా నెయ్యి వేసుకొని దోసకాయ పచ్చడితో తింటూ ఉంటే అబ్బో ఉప్మానా అనేవారు కూడా ఆహా అంటారు. అంత బాగుంటుంది. నెక్స్ట్ దొండకాయ కర్రీ చేయడం కోసం ఉల్లిపాయ తాలింపులో నిలువుగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీకి దొండకాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గిస్తే దొండకాయ ముక్కలు మెత్తగా అవుతాయి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 7-8 నిమిషాల పాటు దొండకాయ ముక్కల్ని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత కారం వేసి కలిపేసి టమాటాలను మిక్సీ పట్టిన గుజ్జు వేసేసి మూత పెట్టి మగ్గించాలి. అంత బాగా కలిపేసి మరి కాసేపు ఉడికించి చివరిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ఉదయం పూట లంచ్ బాక్సుల హడావుడి టైంలో ఇలాంటి కర్రీస్ని చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను. ఇవే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.